ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఎవరి మీదో గాని పెద్ద పిడిగే పడద్ది. ఎవరికో మూడింది. ఇప్పుడు రాబోయే 3, 4 రోజుల్లోపు ఎవరికో మూడతది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని ఒక 3 ఘటనలైతే జరిగాయి. ఒకటేంటి చంద్రబాబు నాయుడు గారు ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్లారన్నమాట. చెప్పా పెట్టకుండా ఔట్ ఆఫ్ కంట్రీ అంటే లండన్‌కెళ్లారు. లండన్‌కెళ్ళిన దాని గురించి వైసీపీ వాళ్ళైతే విమర్శలు చేస్తున్నారు. దాని గురించి సో, అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్‌కెళ్తే వ్యక్తిగతంగా ఆయనెళ్లారు. వ్యక్తిగతంగా ఆయన ఖర్చులు పెట్టుకొని వెళ్లారని చెప్పినా గాని, లేదు ప్రభుత్వ ఖర్చులతోటి ఆయనెళ్లారు. వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా ప్రజలకు నష్టం ఇదంతా అని చెప్పేసి అప్పట్లో బాగా గోల చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఖర్చులు చేయలేదు. ఆయన వ్యక్తిగత ఖర్చులని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. మరి అప్పుడెళ్ళింది కూడా వ్యక్తిగత ఖర్చులు అవుతాయి కదా! సో, అదో పక్కన పెడితే ఇంకోటేంటి ఇప్పుడు రీసెంట్‌లీగా అయితే ఒక టీడీపీ ఎమ్మెల్యే కొడుకు ఈ గంజాయి విషయంలో అయితే బయటపడ్డాడు. దాని గురించి కూడా కప్పిపుచ్చుకోవడానికి కొన్ని విషయాలు బయటకొస్తాయి. సో, అదే కాకుండా ఒక టీడీపీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కూడా ఒక చిన్న పేపర్ మాట. ఒక మైనర్ బాలికని అత్యాచారం చేశారని చెప్పేసి ఒక కేసొచ్చింది. దాని గురించి కూడా ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి అంటే ఇయన్నిట్లు కూడా డైవర్ట్ చేయడానికి ఒక బిగ్ బాంబ్ అయితే ఏస్తారన్నమాట. పెద్ద పిడుగు లాంటిది. ఆ పిడుగు ఎవరి మీద పడతాడో తెలీదు. అది సోషలిస్ట్ మీద అయినా అవ్వచ్చు. లేదా అంతకుముందు ఏం కేసులున్నాయి అయ్యైనా అవ్వచ్చు. ఏదే విధంగా దీన్ని డైవర్ట్ చేయడానికైతే తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం అయన్నీ కూడా మర్చిపోయేలాగా దీన్ని హైలైట్ చేసే విధంగా అయితే ఒకటి తీసుకొస్తది. 100% 3, 4 రోజుల్లో వస్తది. ఒకవేళ అలా చేయకపోతే గనుక వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లే కదా! వైసీపీ ఏం చేస్తది? వైసీపీ రైజ్ అవుద్ది దీని మీద. 100% రైజ్ అవుద్ది. ఈ చంద్రబాబు నాయుడు గారు 100% చెప్పాలని, అంతేకాకుండా ఈ గంజాయి విషయంలోని టీడీపీ ప్రభుత్వమే ఎందుకిలా చేస్తుంది? మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుందని చెప్పారు. మరి ఇప్పుడేమైంది? మరి ఇప్పుడు ఎలా వచ్చారని చెప్పేసి 100% వైసీపీ ఆరోపణలు చేస్తది. ఇదంతా కూడా ప్రజల్లోకి రీచ్ అవ్వకముందే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేత్తది? ఈ కూటమి ఏం చేత్తదంటే బిగ్ ప్లాన్ ఏస్తదన్నమాట. దాన్ని డైవర్ట్ చేయడానికి. సో, మరి రాబోయే రోజుల్లో మరి ఎవరి మీద ఆ బాంబ్ పడతదో తెలీదు గానీ 100% అతనైతే బుక్ అయిపోతారు ఎవరో ఒకళ్ళు. సో, వేచి చూద్దాం మరి. ఎవరి వైపు ఇది డైవర్ట్ అవుతదో. సో, మీకేమనిపిస్తుంది? డైవర్ట్ చేయడానికి ఎవరి మీద బాంబ్ పడబోతుందనే దాని మీద కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదే విధంగా మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.